హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిదారెడ్డి. బిగ్ బాస్ సీజన్ 8 థర్డ్ వీక్కి సంబంధించిన ఓటింగ్ అనాలిసిస్, అలాగే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది లేటెస్ట్ అప్డేట్స్ కూడా చూద్దాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది వీడియో కింద కామెంట్ చేయండి. మీరు అన్అఫిషియల్లో ఓట్ చేయాలంటే డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్స్ లింక్ ఇచ్చాను, అక్కడ వెళ్ళి ఓట్ చేయొచ్చు. చీఫ్గా అభయ్ని అయితే తీసేస్తాడు బిగ్ బాస్. నిఖిల్కి ఒక రెడ్ కలర్ ఎగ్ అయితే దొరుకుతుంది. ఈరోజు టాస్క్లో చాలా గొడవలు అయితే జరిగాయి. ఒకసారి ఓటింగ్ అనాలిసిస్, అలాగే ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూద్దాం. టాప్లో విష్ణుప్రియ ఉంది 23% ఓటింగ్తో. సెకండ్ ప్లేస్లో నాగమణికంఠ ఉన్నాడు 17% ఓటింగ్తో. వీళ్ళిద్దరూ టాప్ 2 కాబట్టి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. థర్డ్ ప్లేస్లో నైనిక ఉంది 10% ఓటింగ్తో. నైనికకి కూడా డబల్ డిజిట్ ఓటింగ్ పోలవుతుంది కాబట్టి ఆమె కూడా సేవ్ అయిపోయినట్టే ఈ వారం. ఫోర్త్ ప్లేస్లో ప్రేరణ ఉంది 10% ఓటింగ్తో. ప్రేరణకి కూడా మంచి ఓటింగే పోలవుతుంది కాబట్టి ఈ వారం సేవ్ అయిపోయినట్టే. ఫిఫ్త్ ప్లేస్లో సీత ఉంది 10% ఓటింగ్తో. వీళ్ళ ముగ్గురికి సేమ్ పర్సంటేజ్ ఓటింగ్ పోలవుతుంది, కానీ పొజిషన్స్ అటు ఇటుగా షిఫ్ట్ అవుతున్నారు. సో వీళ్ళు ముగ్గురు కూడా సేఫ్ జోన్లో ఉన్నారు. ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. సిక్స్త్ ప్లేస్లో పృథ్వీ ఉన్నాడు 9% ఓటింగ్తో. పృథ్వీ ఈ వారం డేంజర్ జోన్లో ఉన్నాడు, కానీ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే తక్కువగా ఉన్నాయి. సెవెంత్ ప్లేస్లో యష్మి సేమ్ 9% ఓటింగ్తో. యష్మి కూడా ఈ వారం డేంజర్ జోన్లో ఉంది. వీక్ స్టార్టింగ్లో మంచి ఓటింగ్ పోలైనప్పటికీ ఇప్పుడైతే డేంజర్ జోన్కి వచ్చేసింది, కానీ యష్మి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఇక లాస్ట్లో 8th ప్లేస్లో అభయ్ ఉన్నాడు 8% ఓటింగ్తో. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ వారం అభయ్ ఎలిమినేట్ కాబోతున్నాడని తెలుస్తుంది. సో అభయ్కి హై ఛాన్సెస్ ఉన్నాయి ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో చూస్తున్న వాళ్ళ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే లైక్ మన వీడియోకి చాలా యూజ్ అవుతుంది. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్